100x101 అనే గుణకార సమస్యకు ఫలితం 10,000 నుండి 11,000 మధ్య రావచ్చని అంచనా వేయడంలో ఇమిడి ఉన్న లక్ష్యం అవగాహన. క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతి అనుసరించి బోధించే పాఠ్యాంశం: వివిధ రకాల దుస్తులు, వాటి లక్షణాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువుదీరిన ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ మరియు సినీ నటులు ప్రభాస్, మహేష్ బాబుల మైనపు విగ్రహాలు ఈ రకమైనవి. త్రిమితీయ ఉపకరణాలు. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్లను వివరించిన ప్రాచీన గ్రంథం సుశ్రుత సంహిత. ఈ ప్రణాళికను రూపొందించినప్పుడు ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాలు, ఐచ్ఛిక సెలవులు, పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన దినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులు దృష్టి అందించుకోవాలి. వార్షిక ప్రణాళిక. నాని ఒక పరీక్షను మొదటిసారి రాసినప్పుడు 80 మార్కులు, అదే పరీక్షను రెండోసారి రాసినప్పుడు 80 మార్కులు వచ్చినా ఆ పరీక్షకు గల లక్షణం విశ్వసనీయత. రాజు అనే విద్యార్థి తన ఉపాధ్యాయుడి ద్వారా సత్య హరిశ్చంద్రుడి చరిత్ర తెలుసుకొని, హరిశ్చంద్రుడి నైతికత, నడవడిక, ఉన్నత భావాలను తనలో ఇముడ్చుకునే దశ శీలస్థాపనం. మొక్కల యొక్క సహజ సిద్ధమైన వాతావరణాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే ఫలవంతమైన ఉపకరణం వైవేరియం. రాజు చిన్న చిన్న కవితలు రాస్తాడు, కథలు రాస్తాడు, గేయాలు పొడిగిస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఈ విధంగా రాజు యొక్క ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మక అంశాలకు చెందిన వివరాలను సంకలనం చేసిన సాక్ష్యాధార పత్రాల కలయిక పోర్ట్ఫోలియో. ఇటీవల ఏలూరులో వింత వ్యాధి బారిన పడిన బాధితులకు సహాయపడుతూ సేవ చేస్తున్న విద్యార్థి ప్రవర్తన ఏ రంగాన్ని అనుసరిస్తుంది? భావవేశ రంగాన్ని అనుసరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాటుకు బలైన వ్యక్తుల వివరాలను విద్యార్థి వైద్య ఆరోగ్య శాఖ నుండి సేకరించి వాటిని సుదీర్ఘంగా పరిశీలించి యథార్థాలను చెప్పగలుగుట అనున్నది విశ్లేషణాత్మక దృక్పథం. లెక్కించుట, సంఖ్యాభావన, సంఖ్యలు ఏర్పరచుట, సంకలన, వ్యవకలన, గుణకార, భాగాహారం, గుండ్రని ఆకారం వంటి భావనలను బోధించుటకు క్రింద ఇవ్వబడిన అభ్యసన సామగ్రిలో దేనిని ఎంపిక చేసుకుంటావు? గోళీలు.